అన్నట్టుగా తయారయ్యాయే తప్ప అసలు ఒక పంట పొలంలో రైతు నిలబెట్టించి ఆ రైతు వేసిన ఆ పంట మధ్యలో ఆ రైతు నిల్చొని ఫోటో తీసి జియో ట్యాగ్ చేసి ఇది ఈ రైతు ఇన్ని ఎకరాలు ఈయన రైతు వేసినాడు, ఈ ఎకరాల్లో ఈ పంట ఈయన వేశాడు అనే దాన్ని ఆర్బీకేకు అనుసంధానం చేసి దట్ ఈస్ కాల్డ్ ఈ క్రాప్. ఆ తర్వాత ఆ ఆర్బీకే పరిధిలో ఆ రైతుకు ఎక్కడ నష్టం జరిగినా కూడా, గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఎక్కడ ఉన్నా కూడా ఆర్బీకేలో ఒక పోస్టర్ ఉండేది, ప్రతి పంటకు ఇది గిట్టుబాటు ధరలని, ఈ పంటకి ఇది గిట్టుబాటు. ఎక్కడైనా అటువంటి గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఎక్కడైనా ఉంటే వెంటనే ఆర్బీకే యాక్టివేట్ అయ్యేది. ఆ ఆర్బీకే పరిధిలో వెంటనే డిస్ట్రెస్ కాల్ జాయింట్ కలెక్టర్కి వెళ్ళేది. జాయింట్ కలెక్టర్ వాజ్ ఆల్సో అసైన్డ్ యాజ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ మార్క్ఫెడ్. వెంటనే జాయింట్ కలెక్టర్ ఇంటర్వ్యూన్ అయ్యేవాడు ఆ ఆర్బీకే పరిధిలో, ఆ పంటను కొనుగోలు చేసేవాడు, మార్కెట్లో కాంపిటీషన్ క్రియేట్ చేసేవాడు. దాదాపుగా 7,457 కోట్లు ఖర్చు చేసినాం మేము మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్. గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి ఏ రైతుకు కూడా రాకూడదు అని చెప్పి పడ్డ పాలన ఆ రోజుల్లో. ఒక పక్క ఏమో అన్ని రైతుల జీవితాలు చిన్నాభిన్నమై కనిపిస్తూ ఉన్నాయి, ఇచ్చిన హామీలన్నీ మోసంగా కనిపిస్తూ ఉన్నాయి, రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. మరోవైపున టాపిక్ డైవర్ట్ చేసేందుకు మోసాలతో చంద్రబాబు నాయుడు ఏమంటాడు, రైతన్నా మీకోసం అంటూ ప్రచారం చేసుకుంటాడు. పేపర్లో అసలు ఈనాడు పేపర్లో చూస్తే పేపర్ కటింగ్ చూడండి ఒకసారి, రైతన్నా మీకోసం అంట. ఏమంటాడు, కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతం చేసిన రైతులందరికీ ధన్యవాదాలంట. అసలు రైతుల దగ్గరికి పోయే పరిస్థితి లేదు వీళ్ళకు. పోతే రైతులు తిడతారు, కొడతారు, ఎవడు పోయింది లేదు. విజయవంతం అంట, కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతం చేసిన రైతులందరికీ ధన్యవాదాలంట. ఆశ్చర్యం అంటే ఆశ్చర్యమైన అడ్వర్టైజ్మెంట్లు, బుల్డోజింగ్, గోబెల్స్ ప్రచారాలు. అసలు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి రైతుల కోసం కనీసం ఏనాడన్నా నిలబడ్డాడా అని అడుగుతాను. పైపెచ్చు ఈ ఒక్క మోసమే కాదు, ఈ ఒక్క అబద్ధమే కాదు, పైపెచ్చు ఈ మధ్యకాలంలో ఇంకొక అబద్ధం కూడా నిస్సిగ్గుగా ఆడుతూ ఉన్నాడు. సూపర్ 6లు సూపర్ 7లు ఇచ్చేసాము, సూపర్ 6 సూపర్ 7 ఇచ్చేసామని అంటున్నాడు. అది అడ్వర్టైజ్మెంట్ ఫస్ట్ వేయండి సూపర్ 6 సూపర్ 7 అడ్వర్టైజ్మెంట్ కాదు. సూపర్ 6 సూపర్ 7 అడ్వర్టైజ్మెంట్లు అది కూడా ఇచ్చేసేమని. సూపర్ 6 సూపర్ 7 అడ్వర్టైజ్మెంట్లు కూడా ఇచ్చేసినామని చెప్పి రాస్తున్నాడు. ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే అసలు సూపర్ 6 సూపర్ 7లు ఈయన ఇచ్చినటివి ఏం చేశాడని అడుగుతా ఉన్నా. ఇది అప్పట్లో ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ ఇది ఇప్పుడు మొన్న అయిపోయింది అని సంతోషంగా ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ నేను చెప్తున్నాను. ఆశ్చర్యం కలిగించే విషయం ఇది సూపర్ 6 అడ్వర్టైజ్, ఇది సూపర్ 6 సూపర్ 7 ఆయన చెప్పినవి. ఇందులో ఒకసారి గమనిస్తే సూపర్ 6 సూపర్ హిట్ ఇది ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ ఈ మధ్యకాలం. సూపర్ 6లు సూపర్ 7లు చేసేసినాము, విజయవంతంగా బ్రహ్మాండంగా చేసేసినామని చెప్పి ఏకంగా చెప్పేస్తున్నాడు ఆయన. నిన్న పబ్లిక్ మీటింగ్లో కూడా నిన్న మీటింగ్లో కూడా ఆయన ఏదో సమ్ ఎక్కడ చెప్పినాడు, నిన్న గోపాలపురంలో కూడా సూపర్ 6లు సూపర్ 7లు విజయవంతంగా చేసేసినాము,
అని కూడా చెప్పేస్తున్నాడు. టీవీ పేపర్లలో వాళ్ళకి సంబంధించిన పాంఫ్లెట్ పేపర్లలో, వాళ్ళ టీవీ ఛానళ్ళలో, ఎల్లో మీడియా టీవీ ఛానళ్ళల్లో అడ్వర్టైజ్మెంట్ కూడా ఇచ్చేస్తున్నారు. సూపర్ 6, సూపర్ 7, సూపర్ హిట్ అని. నిజంగా గోబెల్స్ అంటే దీనికి గోబెల్స్ అసలు ఎక్కడో పోవాలి. అసలు వీళ్ళ దగ్గర నుంచి గోబెల్స్ నేర్చుకోవాలి. గోబెల్స్ అనే వ్యక్తి హిట్లర్ టైంలో కమ్యూనికేషన్ మినిస్టర్. ఆయన పేరు చెప్తారు కానీ వాస్తవం ఏంటంటే చంద్రబాబు నాయుడు పేరు చెప్పాలా.